నుండురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త అధ్యాయం 10 దివ్యవచనములు 17 నుండి 27 వరకు. ఆ కాలముల్లో యేసు పయనమైపోవచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేనేమి చేయవలయును అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్ను ఎలా సంబోధించదవు? దేవుడొక్కడే మంచివాడు, మరెవరునూ కాదు. దైవాజ్ఞలు నీవు ఎరుగుదువా కదా? నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగలింపకము, అసత్యం ఆడకము, మోసగింపకము, తల్లిదండ్రులు గౌరవింపుము అనెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీన్ని అన్నిటినీ పాటించునే ఉన్నాను అనెను. యేసు అతని వంగ ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసిన ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదందయు వేచించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనమును చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుట్టచే ఈ మాటలు విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకెను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఉండే సూది బెచ్చములో దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడిరి. అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరియ తల్లి భక్తులారా, మీకందరకు పండగ కోసం తయారవుతుండగా పురాతన దేవాలయం విశ్వాసం పండగ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు వచ్చిన మిమ్మల్ని అభినందిస్తున్నాం. నేను పోయిన 3 సంవత్సరం ఈ విచారణకు నవదిన పూజ చేయడానికి వచ్చాను. పూజకు ముందు, వాక్యం చెప్పే ముందు జనాన్ని ముందుకు రమ్మని పిలిచేవారు. మీరు ముందే వచ్చి ముందుకు కూర్చున్నారు. కాబట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం అలసిపోయారా? పనికి వెళ్ళి కాయతీతకి వెళ్ళారా? నేను డబ్బులేం అడగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి పండగ కొనియాట తయారవుతున్నాం. తిరునాళ్ళ కదా, పండగ తిరునాళ్ళ. నేను ఇక్కడ చూసేది ఏమో అనుకోవద్దు, నా మీద కోపపడవద్దు. ఇక్కడ జరిగేది ఎక్కువ తిరునాళ్ళే. నాకు ముందు ఆ పూజ అక్కడే జరిగేది. పూజ జరుగుతున్న అక్కడ కొంతమంది అక్కడ పీ పీ కీ పూ కోపం వచ్చి నేనైతే కారదేశం పోయి కొట్టి పారేసాను అందరు. ప్రైజ్ ది లార్డ్. ఏదేమైనా నేనే చేయను. ఇప్పుడు నా విచారణ కాదు కదా, ఇంతకుముందు చేసేవాడు, ఇప్పుడు చేయట్లా. ఈరోజు ఫాదర్ గారు కొన్ని రోజుల కిందట నాకు ఫోన్ చేసి, స్వామి, నవదన పూజలో ఒకరోజు, స్వామి ఈ సంవత్సరం నన్ను విడిచిపెట్టండి, నేను బిజీగా ఉన్నాను అన్నాను. లేదు, నువ్వు రావాలన్నారు. ఎందుకనగా రేపు మా యొక్క విజయనగరంలో ఒక గ్రామంలో నూతన దేవాలయ ప్రతిష్ట ఉదయం 9:30కి. ఆ హడావిడిలో ఉన్నాను. అయినా ఫాదర్ గారు అడిగినప్పుడు కాదని చెప్పలేకపోయారు. నోటీసులు నా పేరు రేపే ఉంది. ఫాదర్ అన్నారు, పిశాచు చేసిన పని అన్నారు. నేను అన్నాను, మరియ తల్లి గురించి నేను ఎక్కువ మాట్లాడను, నేను 10 ఆజ్ఞల గురించి మాట్లాడతాను. నేను గ్రామంలో ఉన్నప్పుడే ఫోన్ చేశారు. తర్వాత ఇంటికి వచ్చి చూసినప్పుడు
ఈ పట్టణమే చూశాను, అందుకే ఈ పట్టణం తీసుకున్నాం, మార్చలు. ఇది ఈ రోజు పట్టణమే. ఎందుకనగా 10 ఆజ్ఞలు అయితే మొన్న నేను మొదటి శుక్రవారం నేనే గుడ్లవెల్లేరులో వాక్యం చెప్పాను, 10 ఆజ్ఞల గురించి చెప్పాను. కాబట్టి ప్రత్యేకంగా అది చాలా 2-3 నెలలుగా తయారై చెప్పే విషయమే. కాబట్టి ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం లేదు, నాకు సమయం లేదు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. నా భాష మీకు అర్థమవుతుందా? ఏ భాషలో మాట్లాడుతున్నాం? మీరు ఏ భాషలో మాట్లాడతారు? కోపం వచ్చినప్పుడు ఏ భాషలో మాట్లాడతారు మీరు? కోపం వచ్చినప్పుడు వేరే భాషలో మాట్లాడతారు కదా, ఎవరికి తెలియని భాషలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక యువకుడు వచ్చి అడిగారు, ప్రభువా, నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి? మరియ తల్లిని మనం కొనియాడేది, గౌరవించే, ఆదరించేది ఆ నిత్య జీవం ప్రదాతను మనకు ఒసగినందుకు ఆమెను కొనియాడుతున్నాం. ఆ తల్లిని కొనియాడగలగాలంటే, అంగీకరించి ఆమెను గౌరవించి ఆదరించి కొనియాడగలగాలంటే ఆమె ఈ లోకానికి తెచ్చిన ఆ నిత్య జీవాన్ని కోసం మనం జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యువకుడు వచ్చి అడిగాడు, నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి? ప్రభు అన్నారు, ఆజ్ఞలన్నీ పాటించండి. ఆజ్ఞలన్నీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ఆజ్ఞ ఏంటి? ఏంటి మొదటి ఆజ్ఞ ఏంటి? సర్వేశ్వరుని మాత్రమే. ఇది నిర్గమకాండంలో 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. నిర్గమకాండం. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను, మేము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావే నేనే మీ దేవుడును, నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 దీని అర్థం ఏంటి? నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు. నేనే దేవుడు. ఆ దేవుడిని అంగీకరించిన వారందరూ చేతులెత్తండి. సర్వశక్తివంతుడైన దేవుడిని అంగీకరించిన వారు అందరికీ లేదా? విశ్వాసం లేదా? నేను అడిగినందుకు చెప్తున్నారు, పైకి చేతుల్లో పైకి లేపుతున్నారా? దేవుని యందు మీకు విశ్వాసం ఉందా? ఉపదేశాలు చెప్తున్నారు, వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు కదా, కాబట్టి తప్పకుండా చెప్పాలి, లేదంటే రేపు గ్రామంలో పట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉందా దేవుని యందు? దేవుని యందు మీకు విశ్వాసం ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎందుకు నేను తప్ప మరొక దేవుడు ఉండరాదని చెప్పి ఉన్నారు? 3 కారణాలు. ఒకటి, మనకు విశ్వాసం ఉండాలి. రెండవది, నిరీక్షణ ఉండాలి. మూడవది, ప్రేమ ఉండాలి. ఈ 3 ఉద్దేశం కోసమే దేవుడు అన్నారు, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని మనం విశ్వసించాలి, ఆ దేవుడును అంగీకరించాలి, ఆయన్ను తూచా తప్పకుండా పాటించాలి. నేను అమలాపురంలో విచారణలో పనిచేస్తుండగా నాకు తెలుగు భాష సరిగా రాగా ఈ విషయం ఇలాగ చెప్పి, తుచ్చా తప్పకుండా అంటే తూకు దీర్ఘం ఉండాలి కదా, తుచ్చా చెప్పాలంటే తూ అని చెప్పి ఒక డాట్ ఉంది. నేను ఇలాగే చెప్పి తుచ్చా తప్పకుండా పాటించేవాడు. అంటే తుచ్చా తప్పకుండా అంటే నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వస్తాను, ఈరోజు మంచి ఎక్కువ కూలి ఇస్తానంటే పనికి వెళ్ళిపోతారు, విశ్రాంతి దినం లేదు, అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. తుచ్చా తప్పకుండా మనం పాటించగలగాలి, దానిలో సందేహం లేదు. మొదటి 4 ఆజ్ఞలు పాటించగలిగితే మిగతా 6 ఆజ్ఞలు పాటించగలిగే శక్తి, కృప దేవుడు అసగుతారు. దేవుడు తప్ప మరొక దేవుడు మనకుండరాదు. విశ్వాసం ఎందుకు మనం విశ్వసించాలి ఈ దేవుడిని? ఆయన సర్వశక్తివంతుడు. విశ్వాసం ఉందా? సర్వశక్తివంతుడు అనేది విశ్వాసం ఉందా? విశ్వాసం లేదా? చెప్పట్లేదు. నేను ఒంటరిగా మాట్లాడితే బాగుండదు, మీరు కూడా మాట్లాడాలి. సర్వశక్తివంతుడని మీకు విశ్వాసం ఉందా? నిజముగా ముందున్న వాళ్ళు మాత్రం, ఈ సైడ్ ఉన్న వాళ్ళు చెప్పట్లేదు. నిజముగా ఆయన సర్వశక్తివంతుడని మీకు విశ్వాసం ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడు. రెండవది, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మోసం లేదు, మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. మాట తప్పదు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు
మనకు మాట ఇస్తే ఆ మాట తప్పదు. మనం పాపం చేసినా మాట తప్పదు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చూసినట్లయితే, చదివినట్లయితే వారి చరిత్ర ఇదే. దేవుడు మాట తప్పలేదు. మూడవది, దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయనకు పొరపాటు జరగదు. ఆయనలో పొరపాటు ఉండదు. అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, అనంతమైన శక్తి కలిగిన వాడు, అనంతమైన దయ కలిగిన నమ్మకం తగిన వాడు. మూడవది, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి ఆజ్ఞ యొక్క ఉద్దేశం ఇదే, నేను తప్ప మరొక దేవుడు లేడు. నేను మీకు ఇప్పుడు నిరూపిస్తాను మీకు అనేక దేవుళ్ళు ఉన్నారని. నేను ఇప్పుడు కొన్ని వ్యాఖ్య చెప్తాను, అంటే స్టేట్మెంట్. ఇంగ్లీష్లో, తెలుగులో కరెక్ట్ పదం ఏది నాకు దొరకలేదు. వ్యాఖ్య. దాన్ని మీరు అంగీకరిస్తే, విశ్వసిస్తే మీరు ఆమేన్ పలకాలి. సర్వము సృష్టించేది దేవుడు. దేవుడు సర్వశక్తివంతుడు. సకలం పైన అధికారం కలిగిన వాడు దేవుడు. మానవుల పైన అధికారం కలిగిన వాడు దేవుడు. సృష్టి పైన అధికారం కలిగిన వాడు దేవుడు. కాలము, ఋతువులను ఆయనే సృష్టించారు. అది ఆయన ఆధీనంలో ఉన్నది. రోజులు, దినములను ఆయన ఆధీనంలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఇప్పుడు విశ్వాసం ఆమేన్ అని పలికి ఉన్నారు అంటే ఆ విధంగా ఉండాలి. మీలో ఇల్లు కట్టినప్పుడు వాస్తు చూస్తారా? పెళ్ళి కుదిరినప్పుడు మంచి రోజు చూస్తారా? ఇప్పుడు ఏమని చెప్పారు మీరు? ఆమేనని అన్నారు. కాలము, సమయం ఆయన ఆధీనంలో ఉన్నది. సమస్తం పైన అధికారం ఆయనకే. దృష్టి తగలకుండా ఉండడానికి పిల్లలకు ఇక్కడ పెద్ద బొట్టు, ఇక్కడ బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, 2 చేతులకు 2 బొట్టు, 2 కాలుకి 2 బొట్టు, కాలుకు నల్లతాడు. ఎందుకు? నమ్మకం పూర్తి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేకనే మనం ఈ విధంగా చేసేది. లోకంలో అనేక శక్తులు ఉన్నాయి, కానీ ఈ అన్ని శక్తుల పైన అధికారం కలిగిన వాడు నీ దేవుడే. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసంతో ప్రకటన చేస్తూ జీవించగలగాలి, సాక్ష్యమస్తకి జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవృత్తి, మన మాటలు, ఆలోచనలు దానికి తగ్గిన విధంగా ఉండాలి. నేనొక్కడే దేవుడు, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు. అంటే వేరే శక్తులు ఈ లోకంలో ఉన్నాయి, కానీ ఆ శక్తుల పైన దేవునికి అధికారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు డోకిపర్లో గుడి కట్టాను, రేపు ప్రతిష్ట. కొంతమంది నాతో అన్నారు, స్వామి ఆ గుడికి దృష్టి తగులుతుంది. దృష్టి బొమ్మ పెట్టలేదు. కొంతమంది ఇల్లు కడుతుండగా మన క్రైస్తవులకు పెడతారు, ఒక బొమ్మ పెడతారు. పెడతారా? చెప్పి నేను తీపిచ్చాను. విశ్వాసం రావట్లా, దేవుని ఎందుకు విశ్వసించట్లా. నేను అన్నాను, దృష్టి పైన అధికారం కలిగిన వాడు దేవాలయమే నేను కట్టేది. వారికి చెప్పిన సమాధానం ఇదే. దృష్టి పైన అధికారం కలిగిన వాడిని దేవాలయమే నేను కట్టేది. కావున నేను కాదు కట్టేది, ఆయనే కట్టేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను అనేక మంది అడిగారు, ఆ దేవాలయం బడ్జెట్ ఎంత? అప్పుడు పెద్ద ఫాదర్ కూడా అడిగారు, దేవాలయం బడ్జెట్ ఉందా? నేను అన్నాను, ఆ దేవాలయం బడ్జెట్ దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యం, నిజం, అబద్ధం కాదు చెప్పేది. ఆ దేవాలయం బడ్జెట్ దేవుడే. గొప్పగా చెప్పుకోవడం చెప్పట్లేదు. నేను ప్రారంభించేది 3 లక్షలతో. ఎవరిని అడగలేదు, పర్మిషన్ బిషప్ని అడగలేదు, మా పెద్ద ఫాదర్ని అడగలేదు. ప్రారంభించాను, పూర్తి అయింది. స్లాబ్ అయిపోయిన తర్వాత అనుకున్నాం మానేస్తానని, నిరాశ కలిగింది. కానీ తర్వాత సహాయం నది వలె ప్రవహించింది. ఆ గ్రామం వారి బంధువులందరం కలిసి 14 లక్షలు ఇచ్చారు. 20 లక్షలు అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నా విశ్వాసం దేవుని పైనే. సర్వం పైన అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆ దేవాలయం నిర్మించడానికి ఆయన సహాయం, ఆయన ఉన్నవాడు. నా దేవుని పేరు ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ దేవుడిని మీరు విశ్వసించాలి. విశ్వసించి ఆ విశ్వాసమును ప్రకటిస్తూ జీవించగలగాలి. నిరంతరం, ఒక రోజు కాదు, 2 రోజు నాకు సహాయం చేసినప్పుడు కాదు. మనమందరం బిజినెస్ మనుషులే. దేవుడు నాకు సహాయం చేస్తే, మీరు ఇప్పుడు పిల్లలు పరీక్ష రాస్తున్నారు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు పరీక్ష రాసే తల్లిదండ్రులు ఒకసారి చేతులెత్తండి.
ఏమంటారు మీరు? మరి తల్లితో ప్రార్థన, అమ్మా నా బిడ్డకు మంచి ఫస్ట్ క్లాస్ మార్క్ వస్తే ఇది మొత్తం నీకు ఇచ్చేస్తాను, గుణదలకి లేదా అవుటపల్లి వెళ్ళి నీకు ఇచ్చేస్తాను. అమ్మకి ఎందుకు, నీ వెంట్రుకలు ఎందుకమ్మా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాస ప్రకారం జీవించు. దేవుడిని, ఆ తల్లి తీసుకువచ్చిన కుమారుని అంగీకరించి విశ్వసించి జీవించు. దేవుడు ఆ తల్లి కోరేది అదే, ఆయన విశ్వసించు. ఈరోజు సువార్త పట్ల మనం విన్నాం, ఇది దేవుని, మనుషులకి ఇది సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆ సాధ్యమని అసాధ్యం కాని సమస్తము సాధ్యమైన ఆ దేవుడిని మీరు విశ్వసించాలి. అసాధ్యమైంది ఏముంది, దళాధిపతి యేసయ్యా, నాకు అసాధ్యమైంది ఏముంది, దళాధిపతి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ దేవుడిని విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే. విశ్వసించాలి, విశ్వాసం ప్రకటిస్తూ సాక్ష్యమసుగుతూ జీవించగలగాలి. రెండవ ఆజ్ఞ ఏంటి? కాదమ్మా, దానికి 4వ వచనం చదువమ్మా. పైనున్న ఆకాశం క్రిందనున్న భూమి యందు భూమి అడుగునున్న నీళ్ల యందును ఉండును ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహము గాని మీరు నిర్మింపరాదు. మీరు వానికి మొక్కరాదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడని యావే, ఆయన నేను రోషం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు విగ్రహారాధకులేనా? బొమ్మ తయారు చేశారే, సందేహం వచ్చింది కదా. వేరే వాళ్ళు అడుగుతారు, ఈ కత్తోలిక క్రైస్తవులందరూ విగ్రహారాధన, వాళ్ళు బొమ్మను పూజిస్తారు. మీరు పూజిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఒట్టిదే. కొన్నిసార్లు పొరపాటు చేస్తాం. నేను అందరిని కాదు చెప్పేది, మనం ఎందుకు ఇదంతా నిర్మించకూడదని ప్రభు చెప్పి ఉన్నారు. ఈ నిర్గమకాండలో 20వ అధ్యాయంలో ప్రభు అన్నారు ఏం నిర్మించకూడదు. కానీ 25వ అధ్యాయం వచ్చినప్పుడు, నిర్గమకాండం 25వ అధ్యాయం 19వ వచనం, కరుణాపీఠమునకు 2 కొనల వద్ద వాటిని ఉంచవలెను. అవి కరుణాపీఠముతో ఏకాండముగా నుండవలేను. అవి రెక్కలు పైకి విచ్చుకొని ఉండవలేను. అట్లయినా ఆ రెక్కలు 18వ వచనం చదువమ్మా. ఈ కరుణాపీఠము 2 కొనల వద్ద ఉంచుటకై 2 కెరూబీములను దేవదూతలను పోతపోసిన బంగారముతో చేయవలెను. అంటే దేవుడు మర్చిపోయాడు. 20 అధ్యాయం చెప్పి బొమ్మను తయారు చేయవద్దని చెప్పి 25వ అధ్యాయం వచ్చినప్పుడు బొమ్మను తయారు చేయమని చెప్పారు. దేవుడికి ఈ మదిమరపు ఉందా అని? కారణం ఏంటి? కారణం, ఉద్దేశం బొమ్మను తయారు చేయవద్దని కాదు ఉద్దేశం. దాని ఉద్దేశం మరొకటి ఉన్నది. ద్వితీయోపదేశకాండం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ ప్రభు అంటున్నారు, కారణం నీ దేవుని యొక్క రూపం నీవు చూడలేదు కనుక నీవు ఏది నిర్మించరాదు. దేవుడు ఎటువంటి వాడని నీకు తెలవదు. దేవుడు ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలకు తెలియపరిచేది అగ్ని రూపంలో, మేఘ రూపంలో వారిని నడిపించి ఉన్నారు. కావున వారికి దేవుడు ఎలాగ ఉన్నాడని తెలవదు. అందుకు మీరు నిర్మించరాదన్నారు. కానీ ఇప్పుడు మనం ఎందుకు నిర్మిస్తున్నారు? ఎందుకు బొమ్మను తయారు చేస్తున్నాం? మరియ తల్లి స్వరూపం, యేసుప్రభు స్వరూపం. దానికి కారణం ఇదే. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 1వ వచనం. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 1వ వచనం. ఆదిలో యోహాను రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 1వ వచనం. సృష్టి ఆరంభము నుండి గల జీవం గల వాక్కు గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. నీవు దాన్ని చెవులార విని కనులార కాంచుటయే కాదు, మా చేతులు దాన్ని స్పర్శించి ఉన్నారు. అప్పటి వరకు దేవుని యొక్క రూపం వారికి తెలవదు. కానీ యోహాను అంటున్నారు, మేము కళ్ళారా చూసి ఉన్నాం. ఆదిలోండ వాక్కు దేవుడై యొద్దున్న వాక్కు దేవుడై ఉండి మాంసం ధరించి మన మధ్యలో జీవించిన ఆ వాక్కును మేము కళ్ళారా చూసి ఉన్నాం. ఆ నోటి నుండి మేము విని ఉన్నాం. వినటం మాత్రం కాదు, చూడటం మాత్రం, మా చేతులు దాన్ని స్పర్శించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దాహం నీకు నాకు ఉండాలి. నేను ఆ దేవుడిని చూడాలి, నన్ను సృష్టించిన దేవుడిని నేను చూడాలి.
కళ్ళారా చూడాలి, వినాలి, నేను అనుభవించాలి. ఈ మూడు మనకి ఎక్కడ దొరుకుతుంది? దివ్య బలి పూజలో మనకు దొరుకుతుంది. ఆయన చూస్తున్నాం, ఆయన వింటున్నాం, ఆయన స్వీకరిస్తున్నాం. స్వీకరించిన మనము పూజ అయిపోయిన తర్వాత కోపం వస్తే ఎలా మాట్లాడతారు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. నేను అనేక సార్లు నాకు విచారణలో చూసే, దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత దివ్య వాక్కు విని, ప్రభు స్వరం విని ఆలగించి ప్రభు శరీర రక్తం స్వీకరించిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలాగే బండబూతులు మాట్లాడటం మీకు సాధ్యమయ్యేది? ఆత్మపరిశీలన చేసుకో. పొరపాడు అంటే ఆ దివ్య బలి పూజలో పాల్గొని ఉండగా నీకేమీ సంభవించట్లేదు. ఇక్కడ వచ్చి కూర్చున్నది ఏ ఉద్దేశంతో వచ్చారు? దేనికోసం వచ్చారు? ప్రభువును స్వీకరించడం వచ్చి ఉన్నా? ప్రభువును చూడాలని దాహం కలిగి వచ్చి ఉన్నామా? ప్రభువును స్వరమును ఆలగించాలని దాహం కలిగి వచ్చి ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. నేను ప్రతి ఆదివారం స్థిరంగా వెళ్ళే గ్రామంలో అడుగుతారు, పోయిన ఆదివారం నేనేం చెప్పాను? గుర్తుండదు. మీకు గుర్తుందా ఆదివారం ఫాదర్ గారు ఏం చెప్పారని? మాకు ఎక్కడ గుర్తుందా? మీ ఎన్ని సీరియల్ చూస్తే మనసు అంతా పాడైపోయింది. రోజు సీరియల్ చూస్తున్నాం, ఇది ఎక్కడ గుర్తుంది స్వామి? అమ్మా, చెప్పేదంతా ఒక సీరియలే. ఆదివారం చెప్పేదంతా ఒక సీరియలే. ఆ పోయిన వారం చెప్పిన దానికి ఈ వారంతో సంబంధం ఉంది. ఇది కనెక్షన్ లేదండి. పోయితే ఏమి మీకు అర్థం కాదు. నామమాత్ర క్రైస్తవులకు జీవిస్తారు, పండగలు కొనియాడి జీవిస్తారు. పండగలు కొనియాడవద్దని నేను చెప్పట్లా. మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను? ఎందుకు నేను ఈ లోకానికి వచ్చాను? ఎవడవు నువ్వెవడవు? ఎందుకు నేను ఈ లోకానికి వచ్చారు? నీ తల్లిదండ్రులు కూడా చెప్పలేరు ఎందుకు నీవు ఈ లోకానికి వచ్చారని. నీవు వ్యక్తిగతంగా ఆ దేవుణ్ణి నిన్ను సృష్టించిన వాడిని అడగాలి, నేనెందుకు ఈ లోకానికి వచ్చాను? నీవెందుకు నన్ను ఈ లోకానికి పంపించావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సహోదరులారా, కపట ప్రవక్తల వల్ల జీవించవద్దు. కొంతమంది గుడికి వచ్చి చూస్తే ఎంత భక్తి, మోక్కరించి చేతులు రెండు పైకి లేపి చేసే పని ఎంత వ్యర్థ పనియే. కపట వేషం. ఎవరిని చూపించటానికి? ఈ జీవితం ఎవరిని చూపించవద్దు. ఆయన చూస్తూనే ఉన్నారు. కనికరం కలిగిన వాడి దేవుడు కనుక ఆ దేవుని కనికరాన్ని వమ్ము చేయవద్దు. నిత్య జీవం పొందాలని మనుషులకి సాధ్యం కాదు, కానీ సాధ్యమైన ఒక దేవుడి నీతో ఉన్నాడు. ఆ దేవుడిని సంపాదించుకొని నీవు జీవించగలగాలి. ఆ తల్లి నేర్పించేది అదే, తల్లి నిన్ను నడిపించేది అదే. అక్కడికే ఆ నిత్య జీవం కోసమే. నిత్య జీవం ప్రదాతను నీకు ఒసగుతారు. ఆమె కంటే ఎక్కువగా ఈ లోకల్లో ఆ తల్లి, ఈ కుమారుని తెలిసిన వారు వేరే ఎవ్వరు ఈ లోకల్లో లేరు. కనుక ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నేర్పించు, ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధుల పాదలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, పిల్లలకు పేరు పెడతారు. ఏం పేరు పెడతారు? కొన్ని పేర్లు నేను చెప్పాను, ఏమనుకోవద్దు. పిచ్చమ్మ, పిచ్చేశ్వరుడు, వాడికి పిచ్చి కాకుండా ఇంకా ఏమవుతుందమ్మ? కామేశ్వరి, కామం రాకుండా ఇంకేమొస్తుంది? ప్రైజ్ ది లార్డ్. నాగన్న, నాగమల్లేశ్వరి, పాము స్వభావమే వచ్చేది. పామును యేసు తల్లి అది తన తల చెదగొట్టారు. ఇంకా నాగమల్లేశ్వరి, నాగన్న. ప్రైజ్ ది లార్డ్.
పేరు పెట్టినప్పుడు క్రైస్తవ పేరు ధైర్యంగా పెట్టాలి, విశ్వాసంగా పెట్టాలి. దానికి ఒక గుణం ఉంది. ఏ పేరు పెట్టి ఏ పేరు గుణం. నేను కేరళలో ఉన్నప్పుడు నా బావకు బాగలేదు, క్యాన్సర్ వ్యాధి వచ్చి హాస్పిటల్లో ఇల్లు తీసుకుని ఉండగా, హాస్పిటల్ పక్కన ఒక ఇంట్లో ఒక ముస్లిం సహోదరులు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. దాని చిన్నపిల్ల 6వ తరగతి చదువుతుంది పాప. నీ పేరేంటి అడిగాను, నాకు గుర్తులేదు. పేరుకి అర్థం ఏంటని అడిగాను. ఆ బిడ్డ పేరుకు అర్థం చెప్పారు, దేవుడు నాకు సహాయకుడు. ముస్లిం సహోదరులు ఎలా నేర్పిస్తున్నా, పేరు పెట్టి పేరుకు అర్థము కూడా నేర్పిస్తున్నా. మొన్న కొన్ని నెలల కింద నేను బెంగళూరుకి వెళ్ళి నా స్టూడెంట్ ఒకడు వచ్చారు. తన బిడ్డను కొడుకును తీసుకొచ్చారు, కొడుకు కూతురు. కొడుకుని పేరు అడిగాను, ఏదో పేరు చెప్పారు, నాకు గుర్తులేదు. అర్థం ఏంటని అడిగాను. ఆ బిడ్డ అర్థం చెప్పారు. మీ పిల్లలకు పేరుకి అర్థం తెలుసా, చెప్తారా? తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకు? క్రైస్తవ బిడ్డలకు అది నేర్పించాలి. నా ఒక గ్రామంలో పూజకి వెళ్తే సాయంకాలం చిన్న బిడ్డ 2 ఏళ్ల 3 ఏళ్ల ప్రాయం ఉంది, వచ్చి మోకరించి ముసుకేసి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేస్తుంది. నేను అయిపోయిన తర్వాత పిలిచాను, అమ్మ ఏం ప్రార్థన చేశావు? ఆమె సిగ్గుపడుతుంది, ఆమె కూడా తెలియదు ఏం ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ ప్రార్థన. మన ప్రార్థన ఒట్టి ప్రార్థనే. బిగ్గరగా ఏడుస్తారు దేనికి? ఒట్టి ప్రార్థన. ఈ ప్రార్థన ఫలం. నేను తల్లిని అడిగాను కొన్నాళ్ళ తర్వాత, అమ్మ ఈ పిల్లకి ఎవరు నేర్పించారు ప్రార్థన? నేను ప్రార్థన చేసేది ఆమె చూస్తుంది, చూసి నేర్చుకుని. మీరేం చేస్తారో బిడ్డలు అదే నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ ఆజ్ఞ. అన్ని ఆజ్ఞలు చేసుకోవటానికి మాట్లాడటానికి సమయం లేదు. మొదటి 4 ఆజ్ఞ మాత్రం చదువమ్మా. 7వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నామమును దుర్వినియోగపరపరాదు, తన నామమును దుర్వినియోగపరచు వానిని యెహోవా దండింపక మానదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామాన్ని ఒట్టేస్తారు. ఎందుకు? మాట ఇస్తే మాటే, మాట తప్పకూడదు. మాట ఇస్తే మాట తప్పే విధంగా జీవించవద్దు. నేను మొన్న ఒక షాపులో నేను డబ్బు కట్టాలి, ఎలక్ట్రికల్ షాపులో. ఆయన షాపులో ఏదో కొనుక్కొని వస్తుండగా, నన్ను డబ్బు అడగట్లేదు స్వామి, మీరు నాకు డబ్బులు ఇస్తారని నాకు తెలుసు, నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది. మీ మీద జనానికి నమ్మకం ఉందా? పోనీ మీ భర్తలకు నమ్మకం ఉందా? మీ పిల్లలకి నమ్మకం ఉందా? దేవుని పక్కన పెట్టు, ఆయన కనపడట్లేదు కదా. మీ భార్యకు నమ్మకం ఉందా? ఆత్మ పరీక్షలు చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ధ్యానం చేసుకో. దేవుని నామమును వ్యర్థం చేయరాదు. ఎలాగ వ్యర్థం చేసేది? ఆత్మ పరీక్ష. పలకరాదు దేవుని నామం. ప్రతి దానికి నేను విచారణలో చూసే విషయం ఇక్కడ ఉందని నాకు తెలియదు. ఇంతకుముందు కోడిని తీసుకొచ్చేవాడు. కోడిని తీసుకొచ్చి ఆదివారం పూజకు కోడిని తీసుకొచ్చి ఆ పూజ అయిపోయిన తర్వాత పాట, దేవుని నామన దేవుని పాట 100 రూపాయలు. దేవుని పాట 100 రూపాయలు. అది ఇప్పుడు నేనే ఆపేశానంటే నేనే ఒకరిని నువ్వు పాడు తర్వాత నాకు ఇచ్చేయమన్నా. దాని తర్వాత పాట లేదు, కోడి లేదు. మంచిదైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ రోజు పండ్లు తీసుకొస్తారు. ఆపిల్ పండు, ఆ పండు, ఈ పండు, 2 ఆపిల్ పండు, దేవుని పాట 50 రూపాయలు. నాకు పైసలు వస్తాయి, ఉపదేశాలకు పైసలు వస్తాయి కదా. సగం 50-50 మానేయమన్నా. కోసి పేదలకు దారం చేయమ్మా. ఎవరిని మోసం చేయదు. దేవుని నామం మనం చేసే కార్యములన్నీ ఆయన నామం అపవిత్రం చేస్తున్నాం. పేరు మాత్రం క్రైస్తవులు. ఎంతమంది క్రైస్తవులను మనం దేవుని వైపు నడిపించారు? ఒక మనిషినైనా విశ్వాసం ప్రభు వైపు నడిపించారా? నీ జీవితంలో ఒక మనిషినైనా నడిపించారా? ఎంతమందిని దేవునికి దూరం చేశారు? ఆత్మపరీక్షలు చేసుకో. కీర్తనకారకుడు కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం. దుష్ట సలహాని పాటిమని వాడు దుర్మార్గం దుష్కార్యంలో పాల్గొని వాడిని ప్రభువును వేళాకోళం చేయి వారితో చేతులు కలిపిన నరుడు ధన్యుడు. ఈ ధన్యత మనం పొందాలి. ప్రభు నామమును దుష్ట ప్రవృత్తి చేయవద్దు. ఈరోజు పోతారా? ఈరోజు మన మంచి సినిమా వస్తుంది, క్రికెట్ మ్యాచ్ ఉంది, పోయి క్రికెట్ మ్యాచ్ చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 1000 రూపాయలు ఇస్తానన్నా కూలి, వెళ్తారా? ఆదివారం 1000 రూపాయలు ఇస్తానన్నా, 10,000 రూపాయలు ఇస్తానన్నా వెళ్తారా? వాడు వెళ్తాడు. వాడు నా విచారణ నుంచి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పు ఉంది.
ఏమనుకోవద్దు, నేను అవమానించటానికి కాదు, ఉదాహరణని చెప్తున్నాను. అప్పు తీసుకొని పెళ్లి కోసం అప్పు తీసుకున్నాడు. ఇంతవరకు అస్సలు కట్టలేదు, అప్పు వడ్డీ మాత్రమే కడుతున్నాడు. వాటిని పెట్టుకుని నేను చెప్తాను, చాలామంది జరిగేది అదే. వడ్డీ మాత్రమే కడుతున్నారు, తన యజమాని దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, వడ్డీ మాత్రమే ఇంతవరకు కట్టేది. ప్రైజ్ ది లార్డ్. నీకు బాధ లేదు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం జీవించే విశ్వాసం ఉంటే దేవుడు అసగుతాడు. దేవుని నామమును వ్యర్థం చేయవద్దు. 4వ వచనం, విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు, దాన్ని పవిత్రంగా చేయుడు. 6 రోజులు మీ పనులెల్లా చేసుకొనవలెను, 7వ రోజు మాత్రము నీ దేవుని యావేకు ఎల్లుండి నుండి విభూతి బుధవారమే. సమస్యలు ఉన్నవారు ఒకసారి చేతులు వద్దండి. కుటుంబ సమస్యలో ఏదో సమస్య, మీ సమస్యలు తీరాలని మీ కోరిక ఉందా? నేను ఒక పని చెప్తాను, చేస్తారా? శనివారం సాయంకాలం 6 గంటల నుండి ఆదివారం సాయంకాలం 6 గంటల వరకు ఇంట్లో టీవీ కనెక్షన్ తీసి పక్కన పెట్టండి. అది మాత్రం మాకు చెప్పవద్దు స్వామి. తపస్సుగాళ్ళు ఉపవాసం చేసుకుంటారు. 3 పూట్లే తినేవాడు 1 పూట మానేస్తారు. చికెన్ మానేస్తారు, మటన్ మానేస్తారు, రొయ్యలు మానేస్తారు. సెల్ ఫోన్ మానేయటం సాధ్యమా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ అన్ని యాప్ మానేయటం సాధ్యమా? అది మానేయకుండా 3 పూట్లు తినేవాడు 1 పూట మానేస్తే బక్కగా అవుతాను తప్పవే, అది కూడా అవట్లేదు. నేను గ్రామంలో చూశాను. ఈ ఉపవాస దినం అందరినీ బరువు చూసుకుంటాను, ఎంత బరువు. ఉపవాసం అయిపోయిన తర్వాత దీక్ష ముగించే సమయంలో బరువు ఎంత చూద్దాం. ఎందుకనగా సాయంకాలం అన్ని గ్రామాలు భోజనం ఉంది, కమ్మత్తుగా తింటారు. మన ఉపవాసం ఎలా ఉంది? ఉదయం టిఫిను, 11 గంటలకు మళ్ళీ ఆకలిగా ఉంది టిఫిను, సాయంకాలం 6 గంటలకు గ్రామంలో భోజనం, కమ్మత్తుగా తింటారు. ఏం ఉపవాసం? ఎవరిని మోసం చేసేది? ఎందుకమ్మ ఈ ఉపవాసం? మానేయవలసిన మానేయి. నీ మటన్ తిను, చికెన్ తిను తపస్సు కాలంలో, పొరపాటు కాదు. సెల్ ఫోన్ మానేయి, ఫేస్బుక్ మానేయి. మా బ్రదర్ ఒకడు, ఏమనుకోవద్దు, బ్రదర్ ఒకడు వెళ్ళిపోయాడు. బీఎడ్ చదువుతుంది దేశసభలో. నేనే తీసుకొచ్చాను వాడిని, అందుకే చెప్తున్నా. ఒక లెటర్ రాసేసి, నేను ఎక్కడేం పారిపోలేదు, నా గురించి భయపడవద్దు. ఫేస్బుక్ ప్రేమ జీవితం, మానవ జీవితం ఎక్కడికి వెళుతుందో ఆత్మబలి ఎంత. ఈ తల్లిని కొనియాడినప్పుడు తల్లి చూపించిన మార్గం ఉన్నాడు. దేవుడు నడిపిస్తారు, అద్భుత విధముగా నడిపిస్తారు. నిజమైన క్రైస్తవులుగా జీవించు, నకిలీ క్రైస్తవులుగా జీవించవద్దు. యథార్థమైన క్రైస్తవు ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యమసగే విధముగా ఉండాలి. మన మాటలు, ఆలోచనలు, సంభాషణ, ప్రవృత్తి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కాయతీతలు కూలియే కదా. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఎన్ని గంటలకు? 7 గంటలకు వెళ్ళి ఆ పొలం దగ్గరికి వెళ్ళే దారిలో మొత్తం కుశల సంభాషణమే. నిన్న సినిమా ఏ సీరియల్ చూశారు? అక్కడికి వెళ్ళిన వంట గురించి మాట్లాడు, తర్వాత అక్కడ మేకప్ ఒక అరగంట పోతుంది. వెళ్ళిన తర్వాత నెమ్మదిగా తీసేస్తారు. పోతే పనిలే, మనకి రేపు కూడా పని కావాలి కదా. మొత్తం తొందరగా తీసేస్తే మాకు రేపు పని ఉండదు. అదే గుత్త అనుకో, కాంట్రాక్ట్ అనుకో, టక కోసేస్తారు. న్యాయమా? క్రైస్తవులు, విశ్వాసులు, నీ ఏ పొలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ యజమాని దీవించాలి, ఆశీర్వదించాలి. పని చేసేవాడు కూలికి అర్హుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడిని మోసం చేయవద్దు. ఈ 4 ఆజ్ఞలు మీరు పాటించగలిగితే మిగతా 6 ఆజ్ఞలు పాటించగలిగే, అది సులభం కాదు. పోయిన ఆదివారం చెప్పేది పోయిన 2 వారం మనం వినే విషయం మహా కష్టమైన కార్యమే. నీ శత్రువులను ప్రేమింపడు. ఎవరికి సాధ్యం? సాధ్యమా? నీ శత్రువులను ప్రేమించడం సాధ్యమా? నీకు ద్రోహం చేసిన వారికి ఉపకారం చేయడం సాధ్యమా? అసాధ్యమైంది ఏముంది? పాడటం సులభమే, జీవించడం సులభం కాదు. జీవించి నేర్పించు ఈ లోకానికి. నేను శత్రువులను ప్రేమించి నాకు ద్రోహం చేసిన వారిని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎవరిని శపించవద్దు. తల్లిదండ్రులు గౌరవించు. మూట కట్టుకుని రావద్దు. ఏంటమ్మా? మూట కట్టుకుని రావద్దు. అత్త కోడల మధ్యలో గొడవ అయ్యి, అత్తకు కోడలకు, మామయ్యకు కోడలకు గొడవ అయ్యి మూట కట్టుకుని వెళ్ళిపోవద్దు.
ఇంటికి ఎంత కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, వేదలు వచ్చినా, గుర్తుందా? వివాహ దినం ఇచ్చిన వాగ్దానం, సుఖములోను ఆరోగ్యంలోను కష్టములను బాధలోను వేదనలో నేను నీకు ప్రామాణికంగా ఉందన్న మాట ఇచ్చుచున్నాను, ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవిస్తామని. దేవుని కోసం, ఆయన కోసం కాదు, దేవుని కోసం సాధ్యం కావాలి. ఆ తల్లి నేర్పించేది. ఆ తల్లిని మనం ప్రార్థించదాం. అమ్మా అమ్మా మమ్మా మా మొర విను మరి మా మొర విను మరి ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లిని మనం ప్రార్థించదాము. ఆ తల్లి మనకు మార్గం నేర్పిస్తుంది. ఆయన చెప్పినట్టు చేయడు. కానాపల్లి వివాహంలో తల్లి అన్నారు, ఆయన చెప్పినట్టు చేయడు. ఆ సేవకులు ఆయన చెప్పినట్టు చేసినప్పుడు వారి అద్భుతం చూశారు. అది ఎలాగ సంభవించే వారికి తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, వారు ఆయన చెప్పినట్టు చేశారు. ఆయన చెప్పినట్టు జీవించు. ఆ ప్రభు ఈరోజు మన ఏమా అడుగుతున్నారు? అడిగిన దాన్ని ఆ విధంగా పాటించు. ఈ 4 ఆజ్ఞలు పాటిస్తే ఆ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఆ విశ్వాసం కలిగి, ఈ సైన్యం లేదు, ఆ సైన్యం లేదు, దేవుని యొక్క సైన్యం మాత్రమే. విశ్వాసం ఉండాలి. మంచి రోజు, అన్ని రోజులు మంచి రోజే. మీలో ఎవడైనా అమావాస్య రోజు మీ పిల్లలు పెళ్లి పెట్టుకుంటారా? ఉపదేశాలను అడుగుతున్నాం. అమావాస్య రోజు పెట్టుకుంటే నన్ను కూడా పిలవండి, నేను వచ్చి ఆశీర్వదిస్తాను. నేను నా విచారణలో చెప్పాను, అమావాస్య రోజు పెళ్లి పెట్టుకుంటే తాళి పుట్టి నేను కొని ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. విశ్వసించుకుని సమస్తం పైన అధికారం కలిగిన వాడు దేవుడే. ఆ దేవుడిని విశ్వసించి, ఆ దేవుడిని ప్రసాదించిన తల్లిని గౌరవిస్తూ ఆదరిస్తూ ఆమె చూపించిన మార్గం, ఆమె తల వంచి ఇదిగో నేను నీ యొక్క దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని పలికిన తల్లిని అనుసరించి, క్రీస్తును అనుసరించిన ఆయన యొక్క శిష్యురాలిగా జీవించి కల్వరి కొండలు సిలువ చెంద నిలబడిన తల్లి వలె ఎన్ని కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, దుఃఖం వచ్చిన, వేదనలు వచ్చిన, హింసలు అనుభవించిన, ఆనందంగా సంతోషంగా జీవిస్తూ నా దుఃఖమంతా ఆ ప్రభువుకు సమర్పిస్తూ తల ఎత్తి చూసి, అబ్రహాములాగే తల ఎత్తి చూసి, కొండవైపు చూసి ఆనందించి జీవించగలిగే భాగ్యమును, కృపను ఆ తల్లి యొక్క అద్భుతకరమైన మాధ్యస్థం ద్వారా ప్రభు మనకందరికి దయచేయమని ప్రార్థించదము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.